మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అండ్ మనం చూసుకుంటే అంటే ఫస్ట్ లేట్ పీరియడ్స్, తొందరగా చిన్న వయసులోనే పీరియడ్స్కి రావడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా అవ్వాలో అని కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇంత ప్రాసెస్లో చాలామంది కూడా అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రెగ్నెన్సీ 30 తర్వాత ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పారు మినిమం 16 నుంచి 30 ఏజ్ ఈ మధ్యలో మనం ట్రై చేస్తేనే బాగుంటుంది అని. అండ్ మీరు అన్నట్టుగానే ఒక హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, లైఫ్ స్టైల్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఫుడ్ తీసుకునే ఆహారంలో కూడా చాలా మంచి హెల్దీగా ఉన్నాం. అంటే 30+ తర్వాత కూడా ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అవుతుంది. IUI, IVF ఏది లేకుండా ఇంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్లో 30+ వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మన లైఫ్ స్టైలే 100% రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అంటే మనం తీసుకునే ఆహారం, మనం చేసే యాక్టివిటీ ప్రతి ఒక్కటి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. అండ్ అలానే మనం చూసినట్లు మెనోపాజ్ స్టేజ్లో కూడా చాలా మందికి అంటే ఎర్లీగా అయిపోతుంది అని మీరు చెప్పడం జరిగింది. అప్పుడు మెంటల్గా ఒక ఉమెన్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోతుంది, ఆ తర్వాత పీరియడ్స్, పెయిన్ ఇవన్నీ వచ్చి లాస్ట్ స్టేజ్ మెనోపాజ్. ఆ తర్వాత అక్కడ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఒక ఉమెన్ది? అంటే ఒక మదర్గా కావచ్చు అండ్ ఒక పేరెంట్గా, అండ్ ఇవన్నీ ప్రాసెస్లో తన ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు చాలా టైర్డ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు? సో మెనోపాజ్ అనగానే చాలా మంది అమ్మాయి ఇంకా నాకు పీరియడ్స్ రావు, నేను ఏ గుళ్ళకైనా వెళ్ళొచ్చు, ఏ ఫంక్షన్స్కైనా ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ మనకి పీరియడ్స్ ఉండడం అనేది ఒక పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మన పీరియడ్ హార్మోన్స్ ఉత్తి పీరియడ్ని కాదు, మన బాడీలో కాల్షియంని కూడా రెగ్యులేట్ చేస్తాయి. ఆ కాల్షియం మన బోన్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మెనోపాజ్ అయిన తర్వాత చాలా మంది మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒంట్లో కాల్షియం అంతా పోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఉండే ఈస్ట్రోజనే మన కాల్షియంని కాపాడుతుంది. సో తర్వాత అందుకని ఎంత లేట్గా పీరియడ్స్ ఆగితే మన బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక 9 years అమ్మాయికి 35కే మెనోపాజ్ వచ్చిందంటే తన బోన్స్ 55 బదులు 35 దగ్గర నుంచి వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఈ కాల్షియం లేకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎర్లీ హార్ట్ అటాక్స్ కూడా ఒక రీజన్, ఎర్లీ పీరియడ్స్ వస్తాయి. సో అందుకని మనకి ఎంత లేట్ మెనోపాజ్ ఉంటే అంత హెల్దీగా ఉంటారు. ఈ మెనోపాజ్ స్టార్ట్ అయ్యి ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 3-4 years ముందు నుంచి కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి పీరియడ్స్. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా 3 monthsకి ఒకసారి వస్తూ ఆగిపోవచ్చు. మెనోపాజ్ అని ఎప్పుడు అంటాము అని అంటే 12 months కంటిన్యూస్గా ఒక్క నెల కూడా పీరియడ్ రాకుండా ఉండాలి. అప్పుడే దాన్ని మనం మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం. 8 months రాలేదు, మధ్యలో ఒక నెల వచ్చింది, అప్పుడు దాన్ని మెనోపాజ్ అనలేం. మళ్ళీ ఇంకొక 1 year రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఈ మెనోపాజ్ టైంలో ఉమెన్లో మెయిన్గా ఉండేది హీట్ ఫ్లాషెస్, ఒంట్లోంచి వేడి సెగలు వస్తున్నాయి అని చెప్తారు. అదొకటి. మూడ్ స్వింగ్స్, తెలియని దానికి చిరాకు పడ్డం లేదా బాగా బాధపడ్డం, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి, చాలా నీరసం పడిపోతూ ఉంటారు, బ్లడ్ లాస్ డెఫినెట్లీ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆ ఏజ్లో వాళ్ళ హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేసుకుంటారు. అలాంటప్పుడు కూడా మీరు ఒక డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని కూడా మనం తగ్గించవచ్చు. అండ్ ఈ మెనోపాజ్ తర్వాత కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మెనోపాజల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ కాల్షియం విటమిన్ డి ఎలా ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతి 6 నెలలకి. దానికి అకార్డింగ్గా కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. లేకపోతే ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు కూడా వస్తుంది. దాంట్లో ఏంటంటే బోన్స్ పింగాణి లాగా అయిపోయి వాళ్ళు ఒక్కసారి కింద పడ్డారంటే ఫ్రాక్చర్స్ అవుతాయి. అంత సివియర్ కేస్ కూడా అవుతుంది. సో మెనోపాజల్ ఉమెన్ కాల్షియం వైటమిన్ డి తప్పకుండా చెక్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ అంటే ఒక అమ్మాయి జర్నీ చాలా పెద్దది అని చెప్పొచ్చు అండ్ చాలా రోల్స్ ప్లే చేస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ పీరియడ్స్ కావచ్చు, మెనోపాజ్ కావచ్చు, ఈ 2 stagesలో అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు, పార్ట్నర్ తరపు నుంచి కావచ్చు, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి కావచ్చు, ఎస్పెషల్లీ ఈ 2 కండిషన్లో ఎలాంటి సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉందంటారు? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సిరి గారు. డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు తోడు ఉండేవాళ్ళు. అవును. అంటే ముందు నుంచి 3 days విడిగా ఉండాలి అనే, అది ఎందుకు అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోగలరు ఆ టైంలో అని. బట్ ఇలాంటి ఒక టైంలో వర్కింగ్ ఉమెన్కి డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఈ ఫేజ్ని దాటగలరు. సో నీకు పెయిన్ ఉంటే ఇది నీకు నార్మలే, నువ్వు సఫర్ అవ్వు అనేదానికంటే నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో, మేము నీకు హెల్ప్ చేస్తాం. ఒక కంఫర్టింగ్ మీల్, మీరు ఒక బేసిక్ రసం రైస్ అయినా వండి పెట్టగలగాలి ఇంట్లో ఉమెన్కి. బేసిక్ ఒక పెయిన్లో ఉంటే హీట్ ప్యాక్ ఇవ్వండి, వాటర్ వచ్చి సర్వ్ చేయండి. ఇలాంటి ఏం లేకపోయినా ఒక ఎమోషనల్ సపోర్ట్,
ఏం పర్లేదు నీకు మేము ఉన్నాము, నువ్వు ఈ 2 days రెస్ట్ తీసుకో అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది డెఫినెట్లీ చాలా తగ్గుతుంది. అలా కాకుండా అంతే పెయిన్లో పిల్లలకి బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళు వర్క్కి వెళ్ళి అంత పెయిన్లో కూడా సఫర్ అవుతున్నారు. చేసుకుంటూ ఇటు ఇన్స్టెంట్గా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం. ఈ మెనోపాజ్ స్టేజ్లో కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెనోపాజ్ అటెండ్ అయ్యే టైంకి ఉమెన్కి ఒక ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. పిల్లలందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకు 20-25 years పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పిల్లలు వెనుక పరిగెత్తి ఉంటారు. సడన్గా పిల్లలు చదువుకనో ఉద్యోగం కనో ఇంట్లోంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలో తోచదు. ఆల్రెడీ ఒక డిప్రెస్డ్ ఫేజ్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన మదర్స్ అంతా అదే ఫేజ్లో ఉన్నారు మనం అబ్జర్వ్ చేస్తే. మన ఫాదర్స్ ఒక జనరేషన్ ఓల్డ్ కాబట్టి ఇప్పుడు మనం అది తీసుకుని మన ఫాదర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సో వాళ్ళని ఎక్కడికైనా మీరు వారంకి ఒకసారి బయటకు వెళ్తూ ఉండండి, లేదా ఒక హాబీ ఏదైనా క్రియేట్ చేసుకోవడం. మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళని ఎంతో బూస్టప్ చేస్తాయి. డెఫినెట్గా మన చాలా మదర్స్కి మంచి ముగ్గులేసే హాబీ ఉంటుంది, చాలా మంచి అల్లికలు చేసే ఉండేవాళ్ళు. అవన్నీ మనం వాలంటరీగా మనం వెనక్కి తీసుకురావాలి. సో వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉండకుండా నేను ఒకటి చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళల్లో ఇవ్వాలి. అప్పుడు ఆ ఉమెన్ ఆ స్ట్రెస్లో లేకుండా హ్యాపీగా మెనోపాజల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయగలరు. డెఫినెట్గా అండి. అండ్ నిజంగా ఒక అమ్మాయి జర్నీ అయితే మామూలు విషయం అయితే కాదు. బికాస్ ఒక పీరియడ్స్ కావచ్చు, పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ కావచ్చు, డెలివరీ కావచ్చు, డెలివరీ టైంలో వచ్చే ఆ లేబర్ పెయిన్స్ కావచ్చు, చాలా హారబుల్గా ఉంటుంది. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, పార్ట్నరే కావచ్చు, మీరు మాట్లాడే ఆ 2 మాటలైనా కూడా తనకి ఎంతో మానసిక ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. తను చేసే ప్రాసెస్కి కావచ్చు, తన ప్రొఫెషన్కి కావచ్చు. సో ఇప్పటి నుంచి అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే తను ఒక బాధతో సఫర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి మెంటల్ కండిషన్లో అన్నప్పుడు ఒక 2 words మీరు మాట్లాడి చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకే తెలుస్తూ ఉంటుంది. అండ్ నిజంగా గ్రేట్ అవేర్నెస్ అండి. అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇటు ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీలాంటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉన్నారు. మేము ఏది పాటించాలి అన్న క్వశ్చన్ అయితే వస్తుంది. మీరేమో ఎస్ అంటారు సేమ్ టాపిక్కి, ఇంకొకరేమో నో అంటారు. అసలు దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పింది కరెక్ట్ అని నేను ఎలా నమ్మాలి? ఓకే, సో డెఫినెట్గా నేను చెప్పింది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పిన దాన్ని మీరు వెరిఫై చేసుకునే ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి నేను అసలు మీకు ఆన్సరే లేకపోతే ఏదని వెరిఫై చేస్తారు? బట్ ఇప్పుడు నేను మీకు పీసీఓడికి మీరు ఒక రకమైన సీడ్స్ తినమని చెప్పాను. ఈ సీడ్స్ ఎందుకు తినాలి అనేది మీరే రీసెర్చ్ చేయండి. అప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో తెలుస్తుంది. 2 different ఛానల్స్లో వెరిఫై చేయకండి, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి వెరిఫై చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ వింటున్నారో వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, అసలు వాళ్ళు మీకు హెల్త్ టిప్స్ ఇవ్వడానికి ఎంతవరకు క్వాలిఫైడ్. ఒక ర్యాండమ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు పీరియడ్స్లో పెయిన్ వస్తే ఏం చేయాలి, లేదా అసలు ప్రెగ్నెన్సీ రావడానికి మీరు ఈ మెడిసిన్స్ వేసుకోండి అని ఎందుకు చెప్పాలి? అందుకే డాక్టర్స్ కంటెంట్ క్రియేషన్కి రావాల్సి వస్తుంది. సో ఇప్పటివరకు చెప్పలేదు, బట్ నేనైతే ఒక క్వాలిఫైడ్ హోమియో ఫిజిషియన్. సో 5.5 years ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ని నేను పబ్లిక్కి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో నా చదువు ఉంది. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా నేను చదువుకున్నది మీకు చెప్తున్నాను. డెఫినెట్లీ మీరు దీన్ని ఒక వెరిఫైడ్ సోర్స్లో మీరు ఖచ్చితంగా చదవచ్చు. కానీ ఒక ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్ని మాత్రం అస్సలు నమ్మకండి. అది నేను తప్పకుండా చెప్పేది. నేను నన్ను నమ్మమని కూడా నేను చెప్పట్లేదు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిరి గారు.